శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. జెర్మియా చాప్టర్ 33 వర్స్ 14. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ 14వ వచనంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడు ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? ఈ మాట చెప్పాడండి. దేవుడు చెప్పటం ఏంటని నేను అనుకుంటున్నామేమో. దేవుని వాగ్దానం ద్వారా నేను దర్శించాడు కదా. నీకు ఏది కావాలని అడుగుతున్నావో అది నేను చేస్తాను, తగిన సమయంలో చేస్తాను, ఏడవకు అన్నాడు కదా. ఏం అడుగుతున్నావు? ఏది కావాలని తృష్ణ కలిగి, దేవుడా నాకు ఇది కావాలి యేసయ్యా అని అడిగావు కదా. నువ్వు అడుగుతున్నప్పుడే నీకు నమ్మకం లేదు అది వస్తుందా రాదా. దేవా నాకు ఇవ్వాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఇలాంటి ఇల్లు కావాలి, నాకు ఇలాంటి కారు కావాలి, నాకు ఇలాంటి భర్త కావాలి, ఇలాంటి భార్య కావాలి, నాకు ఇలాంటి బ్రతుకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు ఆయుష్ కావాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి. ఇవన్నీ ఏదో ఇందులో ఒక శాఖ నువ్వు అడుగుతున్నావు బలంగా, కానీ అది జరిగేది కాదు. కానీ నువ్వు అడిగేవు, ఎక్కువ ఏడుస్తున్నావని. సరే ఇస్తాను, ఏడవకని చెప్పాడు. నీకు దర్శనం ద్వారా మాట్లాడి ఉండవచ్చు, లేదా ఒక సేవకుల ద్వారా మాట్లాడి ఉండవచ్చు, వాక్యం ధ్యానిస్తుండగా చదువుతుండగా నీతో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆయన నీకు మంచి మాట నీ మనసులో పెట్టాడు. నేనున్నాను, చేస్తాను, నేనున్నాను, నడిపిస్తానన్నాడు కదా. ఆ మాట ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ ప్రార్థనా శక్తి యొక్క ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీకు మాట ఇచ్చిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చినాయి. నువ్వు ఎగిరి గంతులు వేయచ్చు, అప్పులన్నీ తీర్చుతావంటే అప్పులు తీర్చడం కాదు, నిన్నే అప్పిచ్చువానిగా చేస్తానన్నాడు కదా. ఆ మంచి మాట ఎందుకు మర్చిపోయావు నువ్వు? ఈరోజు ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీకు చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి. అంటే దినాలు వచ్చినాయి అంటే సమయము, ఆ సమయంలో ఒక పాజిటివ్గా నువ్వు డిసిషన్ తీసుకుంటావు, వెంటనే ఆ స్టెప్ వేస్తావు, అది ఫుల్ఫిల్ అవుతుంది. దైవ కార్యం ఎప్పుడు కూడా కనపడదు. చూడండి, వర్షం వచ్చి వెలిసిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎలాగా ఆగిపోయి బ్రేక్ అయిపోతుందో, దరిద్రత అలా బ్రేక్ అయిపోయి మళ్ళా అంత పరిస్థితులు అంత డ్రై అయిపోతాయి అన్నమాట. మళ్ళీ నీకు దొరికేస్తుంది. ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ అన్నీ పోగొట్టుకున్నావో, ఎంత ఏడ్చావో, ఇక చివరికి డెత్కి దగ్గరికి వెళ్ళిపోయావో, అక్కడి నుంచి మళ్ళా పునర్జన్మలాగా నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు. ఈ దినము ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నీకు మంచి దినములు వచ్చినవి. దీన్నే జాతకం జ్యోతిష్కం దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, నీకు మంచి టైము ఆసన్నమైంది, లేకపోతే నీకు మంచి టైం కాదు, ఇది శని నీ మీద ఏలుబడి చేస్తుందని. ఆ మాటలు నీకు ఎట్లా ఉన్నాయి, కానీ ఈరోజు దేవుని సువార్తలో నుండి పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే మాట ఏంటంటే, ఆయన నీకు చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చినాయి.
ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని ఎంత ఆశతో అడిగావో నీ ఆశ 100% సఫలమవుతుంది. బలమైన సాక్షిగా ఆయన సన్నిధానంలో నువ్వు సాక్షి చెప్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ ఈ నెంబరు సెట్ చేసుకోండి. మీ హృదయంలో కల్మషం లేకుండా ఎదుటి వారు బాగుపడాలనే పెద్ద మనసును ధరించుకుని ఎవరైనా ఏదైనా అడిగితే నీకు కావలసినంత పెట్టుకుని ఇంకా ఎక్కువ ఉంటే సహాయం చేయటం అనే మనసు. నేను పరలోకం వెళ్ళాలి, డైరెక్ట్గా ఇక్కడుండగానే ఆయన ఫేస్ టైం చేయాలంటే మన లోపల క్లీన్ చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? మనం లోపల క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఫేస్ టైం అవ్వాలంటే ఈ నెంబర్ కరెక్ట్గా మీరు సెట్ చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసుకోవాలి? ఈ నెంబర్ మీరు రాసుకోండి. ఎక్కడ? హృదయం మీద రాసుకోవాలి. ఏమన్నాడంటే, గుడ్డి పరిసయుడా గిన్నెయు పళ్ళెమును. మీకు ఈ వాక్యాలు ఎవడు చెప్పడు? గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా, బయట శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల ఫస్ట్ లోపల సర్పెట్ కడిగేసే అని చెప్తున్నాడు. ఆమేన్. బాగా ఆలోచన చేయండి. పైన పాత్ర అందంగా ఉండటం కాదు, పైకి అందరూ అందంగా తయారవటం కాదు, లోపల. ఆమేన్. ఎక్కడ? అంతరంగమందు నీ మనస్సాక్షి మార్పు చెందితే యేసయ్యా అనేటప్పటికి నా కుమారుడా అని నిన్ను పలకరిస్తాడు. అమ్మా నేను ఉన్నానని మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మంచి దేవుడు, యేసు దేవుడు. ఆమేన్. ప్రియులరా, ఫస్ట్ నెంబర్ రాసుకున్నారా? ఎవరిని దాటి వెళ్ళాలి? ఆ సూర్యుడు అంటే ఎంత స్పీడ్ వేడి ఉంటాడు? 500 సెంటీగ్రేడ్ ఉంటాడట. ఎంత? 500 డిగ్రీలు సెంటీగ్రేడు. మనకి ఇప్పుడు ఉన్నది కిందకి భూమి మీద 50 లోపు ఉంటుంది, బ్రతుకుతున్నాం. కానీ మన ప్రార్థన, మన ఫేస్ టైము, మన విజ్ఞాపన డైరెక్ట్ నెట్వర్క్ పరలోకానికి వెళ్ళిపోవాలంటే, సూర్యుడిని కూడా పట్టించుకోకుండా ఈజీగా బయటకు వెళ్ళాలంటే నీ హృదయము పరిపూర్ణముగా కడగబడాలి. అందుకే ఇర్మియా ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మనం ఊరకనే మౌనంగా ఉంటే న్యాయాధిపతి మన పక్షంగా ఉంటాడు. ప్రియులరా, గమనించండి. మన హృదయం మార్పు చెందినప్పుడు ఎదుటి మనిషికి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, ఎదుటి వారికి కష్టంలో మనం ఎంతవరకు సహకరిస్తున్నాం అనే పెద్ద మనసు మనం ధరించుకున్నప్పుడు విస్తారమైన దీవెనల మీద అధికారిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము అసలైన వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకోవాలి. ఎవరితో పెట్టుకోవాలి? దేవునితో. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. నీ హృదయంలో ఉన్నటువంటి దొంగ బుద్ధి, కుళ్ళు బుద్ధి, ఇవన్నీ కూడా విషపు చూపు. ఒక్కొక్క మనిషి చూస్తూ ఉంటే కంటిలోనే తెలిసిపోతూ ఉంటుంది. బామ్ అంటుంటారు. ఇలా విషపు చూపు ఉన్న వాళ్ళని పిలవకుండా ఉండటమే మేలు. ఎప్పుడైతే మనకి మంచి మనస్సాక్షి వచ్చిందో, అమ్మ మీరు కొనుక్కున్నారా, మీరు తెచ్చుకున్నారా, నువ్వు బాగున్నావా, పాడుతున్నావా, నడిపిస్తున్నావా, మంచిది. దేవుడు ఇంకా నిన్ను వాడుకోవాలి, దేవుడు ఇంకా నీకు ఇవ్వాలి, ఆశీర్వదించబడాలి. ఎప్పుడైతే నువ్వు దీవెన హృదయపూర్వకంగా కోరుకుంటావో దేవుడే నీతో మాట్లాడతాడు. ఫస్ట్ నువ్వు ఫోన్ చేయటం కంటే ఆయనే నీకు ఫోన్ చేసేస్తాడు. డైరెక్ట్గా దర్శనం ద్వారా మాట్లాడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ రాసుకోండి. ఈ నెంబరు ఎంతది? మత్తయి 23:26. మత్తయి సువార్త 23:26 సూర్యుడిని దాటి వెళ్ళే నెంబర్ అనమాట ఇది. మిగిలిన నెంబర్లన్నీ కిందే ఉంటాయి. శాటిలైట్ దాకా వెళ్తే శాటిలైటే మనకు సహకరిస్తుంది. అసలైన శాటిలైట్ని దాటి వెళ్ళిపోతుంది ఇది.
మీ హృదయాలు మార్పు చెందేలా చూడండి. మీ ఇంట్లో ఘనమైన కార్యాలు జరుగుతాయి. నీ హృదయం మారిందనుకోండి, తెలియని మనశ్శాంతి వస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ నీలో ఎప్పుడైతే ఉందో, నీ ఎముకలలో ఉన్న రోగము పొరల కింద బయటకు పోతుంది. అలాగ కరిగిపోయి యూరిన్లో నుండి మోషన్లో నుండి పోతుంది. మన హృదయము మంచి మనస్సాక్షిగా మారితే, మన హృదయంలో మార్పు దైవికంగా కనుక వచ్చింది అంటే, నీ చేతుల నిండా ఐశ్వర్యం ఉంటుంది. ఎప్పుడు నీ ఇంటి నిండా బంగారం ఉంటుంది. అబ్రహాం ఇంటి నిండా బంగారం ఉండటానికి, అబ్రహాం ఇంటి నిండా వెండి బంగారము, గొర్రెలు గొడ్డెలు, పొలాలు, మనుషులు, దాసదాసీలు ఉండటానికి కారణం అబ్రహాములో వంకర బుద్ధి లేదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పుడు కొట్టు మాటలు హృదయం నిండా ఉంటుంది. ఎప్పుడు ఎవరికంటే ఏదైనా చెప్పేయాలని ఉంటుంది. కొంతమంది దురద ఎప్పుడు వెళ్ళిపోయి ఆమెకి ఈమెకి ఎప్పుడు గొడవ పెట్టేలా, వీళ్ళ మాటలు అక్కడ ఎప్పుడు చెప్పేలా, అక్కడ మాటలు అదొక ట్రాన్స్పోర్ట్ స్పిరిట్ ఉంటుంది కొంతమంది దగ్గర. ఏంటండి, మోసుకెళ్ళి పాడేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి తెచ్చేస్తారు. అదొక రకమైన స్పిరిట్. అందులోంచి బయటకు రావాలి. హలో, మీకు ఆస్తి కలిగిన యజమానుడైన దేవునితో మాట్లాడాలంటే, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులను యెహోవావే, ఆ యెహోవాకి దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే, నీకు ఎక్కడ ఏ ప్లేసులో భూమి కావాలో, ఎక్కడ నీకు ఇల్లు కావాలో, ఎక్కడ నీ బిడ్డలో పొలము కావాలో, ఏ రాజ్య దానిలో నీ బిడ్డ బలమైన ఆశీర్వాదంగా నిలబడాలో దేవుడు ఓకే చేసి నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడకండి, మీరందరూ మంచి బ్రతుకులు బ్రతుకుతారు. మీరు క్రమశిక్షణగా జాగ్రత్తగా ఒకేసారి భక్తి కట్టుకోలేం, క్రమక్రమంగా కట్టుకోండి. ఈరోజు దేవుడిచ్చిన గొప్ప వర్తమానము, నీ హృదయము లోపల క్లీన్ చేసుకోవాలి. వంకర బుద్ధి, వంకర చూపు, నడవడిక, ఓర్చుకోలేని మనసు తీసేస్తే సరిపోతుంది. 2వ నెంబర్ చెప్పండి అనుకుంటున్నారు కదా, 2వ నెంబర్ ఇస్తాను. మత్తయి సువార్తలోనే ఉంది. ఇవన్నీ టెలిఫోన్ డైరీ అంతా మత్తయిలోనే ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. ఏమండో ఈ 2వ నెంబర్ ఎంత ప్రమాదంగా చూడండి. ఇది వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును, నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుడు కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. అందరూ పెద్ద స్పీకర్లు అయిపోతారు. ఏంటి, పెద్ద పండితుల్లా చెప్తుంటారు. ఎదుటి వానికి బుద్ధి చెప్పటంలో నీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అసలు సమయం ఇస్తే అలాగ చెప్తావు. మరి నీ కంటిలో నీలో ఏముందో అది తీసుకోవాలి ఫస్ట్. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపించి మాట్లాడతావు. మీరు ఇలా చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారు, అందుకే మీకు ఇలాగ అయిపోయింది, మీరు పాడైపోతున్నారు, ఇలాగుండాలి అలాగుండాలి. నో. రెండవది, నీ కంటిలో ఉన్న దూలము పెద్దది తీసేయండి. ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసు అప్పుడు నువ్వు తీయటానికి కనబడుతుంది. నువ్వెక్కడో తీర్పరిలాగా ఉండక్కర్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే, మనలో ప్రవర్తన లేకపోయినా కానీ మాటలతో ప్రవర్తన ఉన్నట్టు మనము నటిస్తూ ఉంటాం. అందుకనే ఓ వేషధారి అన్నాడు. ఆమేన్. ఎదుటి వ్యక్తిలో తప్పులు పట్టుకోవాలి. ఎదుటి వ్యక్తిలో ఏదో ఒక తప్పు పట్టుకోవాలని మనలో ఒక స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. ఈ మనుషులు ఏదో ఒకటి పట్టుకోవాలి, ఈ మనుషులు ఇలా పట్టుకోవాలి, ఈ మనిషిని ఇలా ఏడిపించాలి. నో. 2వ నెంబర్ చాలా క్లీన్గా ఉంది. నువ్వు ఎవరి గొడవలలోకి వెళ్ళకు, ఎవరి గురించి నువ్వు తీర్పు తీర్చేలా మాట్లాడకు, ఎవరి జోలికి పోకు. ఫస్ట్ నీ కుటుంబాన్ని, నీ భక్తిని నువ్వు కట్టుకో. అప్పుడు దేవుడు నీ ప్రార్థన డైరెక్ట్గా ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారిగా ఉండకండి. ఒకవేళ సరదాగా ఉన్నావేమో, టైంపాస్కి ఉన్నావేమో, ఏదో అయిపోయింది, ఇక నువ్వు వేషధారిగా ఉండొద్దు. నువ్వు జీవము గల దేవుని బిడ్డగా ఉండాలి.
నటించకండి, మాటల్లో కూడా యాక్టింగ్ చేయకండి. మీరు దేవునిలో బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడండి. తర్వాత మాట, ముందో మాట, వెనకాల మాట కాదు. ఏ మనిషి ముందు ఏం మాట్లాడుతున్నావో మనిషి లేనప్పుడు కూడా అదేం మాట్లాడటం నేర్చుకుందాం మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాలు మన హృదయంలో ఎన్నో రకాల పాపాలు వస్తూ ఉంటుంటాయి. వీటి నుండి మనం బయటికి రావాలి. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆమేన్. మీకు భూమి కావాలంటే, మీకు సొంత ఇల్లు కావాలంటే, మీకు గనులు కావాలంటే, మంచి స్నేహితులు, లోకం అంటే పెళ్లి కొడుకులు ఉంటారు, పెళ్లి కూతుర్లు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. నువ్వు యేసయ్యతో, యెహోవాతో సంబంధం పెట్టుకోవాలి. యజమానుని దగ్గరికి వెళ్ళిపోవాలి. యజమానుడితో మాట్లాడాలి. ఆయన నీకు జవాబు ఇవ్వాలి. తర్వాత నిన్ను నమ్మి ఆయన నీకు దీవెన ఇవ్వాలి. అంటే నీ హృదయము జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమన్నాడు? నీ కంటిలో దూలము పెట్టుకుని ఎదుటి వ్యక్తి కంటిలో నలుసును తీయటానికి ప్రయత్నం చేయకు. ఫస్ట్ నీ దూలం నువ్వు తీసేసుకో. ఫస్ట్ నీలో ఉన్న చెడు అంతా బయట పెట్టుకో. అప్పుడు ఏదైనా చెప్పగలిగితే ఎదుటి వ్యక్తికి నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవ నెంబరు. మూడవ నెంబర్ నోట్ చేసుకోండి, ముగించుకుందాం. మూడవ నెంబరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అమ్మో, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి, చూడండి, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు. మీరు అర్పణ అర్పిస్తారు కదా. అర్పణ అంటే మీరు ప్రార్థన చేస్తారు కదా, కృతజ్ఞతాస్తుతి అర్పణ చేస్తారు కదా. ప్రభువా ఇలాగా, ప్రభువా అలాగా, ఇది బాబు అది బాబు అని చెప్తావు కదా. అవన్నీ చెప్పే ముందు, స్తుతించే ముందు, నా కానుకలు ఇచ్చే ముందు ఫస్ట్ నీవు ఎక్కడ సమాధానం లేదో అక్కడికి వెళ్ళి నువ్వు సమాధాన పడితే, ఆమేన్. ఎంత చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నువ్వు ఇక్కడికి వచ్చేసి పాటలు పాడేసి, ప్రార్థన చేసేసి, సాక్ష్యాలు చెప్పేసి, వాక్యాలు చెప్పేసి రకరకాలు చేసేటం కాదు. ఫస్ట్ నీవు సమాధానము వెంటాడాలి. సమాధానం ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళి దాన్ని నువ్వు సరి చేసుకున్నావు అంటే అప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు వచ్చి నువ్వు అర్పణ చేయి. నువ్వు ఎంత పూజ చేసినా, ఎంత భక్తి చేసినా సమాధానము లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. మొదట చేయవలసిన ఇవన్నీ కూడా ఎప్పుడు చేయవలసినవి? ఫస్ట్. ఎందుకంటే యజమానునితో కాంటాక్ట్ అవ్వాలంటే. ఎందుకన్నాడంటే, ముగిందాం, సమయం అవుతుంది. అందులో అంటాడు కీర్తన 24వ అధ్యాయంలో ఇంకా పెద్ద మాట ఏమన్నాడంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చూడండి, ఈ అధ్యాయం ఎక్కువగా మనము దేనికి ఉపయోగిస్తామంటే ఇల్లు పునాది వేసినప్పుడు చదువుతాం, తర్వాత ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ప్రతిష్టకి చదువుతాం. ఈరోజు దేవుడు మనకిచ్చే మాట ఏంటంటే, ఆశీర్వాదాల డోర్సు మన కొరకే డిపాజిట్ అయిపోయిన డోర్స్ ఓల్డ్ అయిపోయి ఉన్నాయి. మీరు మారారంటే మీ డోర్స్ ఓపెన్ కావాలని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు యేసుని నమ్మేవో, ఎప్పుడు యేసయ్యని అడిగేవో, అడిగి 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 అవ్వలేదని వదిలేసేవేమో కానీ నీ కొరకు ఆ డోరు పురాతనమైపోయినట్టున్నా కానీ
దేవుడు నీ ఎడల జాలి కలిగి నీ మీద ఉన్న నమ్మకత్వానికి, నీలో ఉన్న సమాధానానికి, నీ హృదయం శుద్ధి చేసుకుని మంచి మనస్సాక్షిగా ఆయన ఎదుట ఉండి ఆరాధనలో ఉన్నావు గనక నీ పట్ల ఆశీర్వాదకరమైన ద్వారములు తెరుస్తున్నాడు. ఆయన మహిమగల రాజు ప్రవేశిస్తాడు. మహిమగల రాజు ప్రవేశించి ఎవరి ఆశీర్వాదాలు వారికి పట్టుకొచ్చి వారి ఇంటికి పంపించేస్తాడు. ఇంకా డోర్ తెరవబడలేదు, నా పట్ల ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇల్లు రాలేదు, లేకపోతే రక్షణ దొరకలేదు, నా భర్త మారలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అనుకున్నావేమో. ఈ 3 పనులు నువ్వు చేసేవంటే నీ ఆశీర్వాద డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అంతే, డోర్స్ ఓపెన్ అవుతాయి. అడిగి 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 అది ఓల్డ్ అయిపోయింది అనుకుంటున్నావు కదా. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నేను భూమిని దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే గనుక ఆయన ఎదుట నేను సమాధానమును వెంటాడుకున్నాను, ఆయన ఎదుట నా హృదయమును క్లీన్ చేసుకున్నాను, నా కంటిలో ఉన్న దూలమును తీసుకున్నాను. ఇప్పుడు నేను చూస్తాను. ఓ ఆశీర్వాదకరమైన ద్వారములారా, గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. ఆశీర్వాదం రావటానికి ఇష్టపడాలి. ఆశీర్వాదము, ధననిధి, ఆరోగ్యము, శుభకార్యములు, ఘనకార్యములు ఇంతవరకు నీ ప్రవర్తన సరిగా లేక అవి తలదించుకున్నాయి. నీ హృదయము మారింది గనక, దేవునితో నీకు సంబంధము కుదిరింది గనక నువ్వు మాట్లాడుతావు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. ఎందుకంటే మహిమగల రాజు ప్రవేశించున్నట్లు. ఎవరి మహిమగల రాజు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈరోజు పురాతనమైన ద్వారాలు తెరవబడును గాక. నీకు రావలసిన ఆశీర్వాదాలన్నీ ఈరోజే క్లియర్ అయింది దేవునితో. ఆమేన్. నీ హృదయంలో మార్పు, నీ మనసులో మార్పు, పూర్తిగా పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు కనుక దావీదు మాట్లాడుతున్నాడు. గుమ్మములారా, ఏ ఆశీర్వాద గుమ్మమా, అడిగి అడిగి ఎప్పటి నుంచో ఏడుస్తూ ఉన్నాను, డోర్ తెరవబడలేని పురాతనమైన తలుపులారా, మా పితరుల ఆస్తి మాకు రావాలి, నా దేవుని వాగ్దాన భూమిలో నేను అడుగు పెడుతున్నాను, అది నేను పొందుకోవాలి. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతించు. ఎవరైనా అన్యాయంగా మీ స్వాస్థ్యమును కబ్జా చేశారేమో, లేకపోతే మీకు తెలియదేమో మీ పితరుల స్వాస్థ్యం ఎవరైనా అనుభవిస్తున్నారేమో, నీవు మారితే పురాతన ఆశీర్వాదాలన్నీ బయటకు ఓపెన్ అవుతాయి. డోరు పురాతనమైంది కానీ దీవెన ఫ్రెష్గా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. మీ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనా శక్తులు ఉన్న వాళ్ళందరూ బహుధనవంతులుగానే ఉంటారు. ఎప్పుడు నీకు రిచ్ పీపుల్గా ఉంటారు, అంతే ఉండాలి. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఇంతవరకు ద్వారాలు ఉన్నాయనుకున్నావు, మూయబడ్డాయి అనుకుంటున్నావేమో. నీ ప్రవర్తన బాగుగా ఉండి నువ్వు నీ నోటితో పలికితే చాలు నీ డోర్ ఓపెన్ అవుతుంది. అందరూ చెప్పండి, గుమ్మములారా. అంటే ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 గుమ్మాలు ఉంటాయి. ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 ముత్యాల ఆశీర్వాదము, 12 గుమ్మాల తలుపులు, 12 రత్నాల ఆశీర్వాదము మీ నోటితో పలికితే వస్తుంది. ప్రభువా నాకు ఈ గుమ్మము కావాలంటాము. ఒక గుమ్మం కాదు, 12 గుమ్మాలు తెరవబడుతున్నాయి. మీరు నాతో చెప్పండి, గుమ్మములారా తలలు పైకెత్తుకోవాలి. తల ఎందుకు పైకెత్తుకోవాలంటే నన్ను ఇష్టపడు. ఎందుకంటే నేను ఆల్రెడీ దేవుని ఎదుట నేను
ఆథరైజ్డ్గా వచ్చి చెప్తున్నాను, నా హృదయం మార్చుకున్నానంటే వెంటనే డోరు తల ఎత్తబడుతుంది. ఆ డోరు లోపడున్న ఆశీర్వాద బంగారము, వజ్రము, వైడూర్యము, ఆత్మశాంతి, రక్షణ నీకు ప్రాప్తిస్తాయి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా హృదయం సరిలేదా, నా హృదయంలో పాపం ఉందా, నేను చెడుగా ఆలోచన చేసినా, నేను నమ్మి మోసపోయినా, నేను ఎదుటి వ్యక్తులు ఎదుట బుద్ధులు చెప్తున్నాను కానీ నీతిగా లేను అని అనుకుంటున్నావా? నా పాపాలు క్షమించవా? నేను మంచి మనస్సును ధరించుకుంటాను. చెప్పండి, మీరు మంచి మనసు ధరించుకుంటే పరలోకం తెరవబడుతుంది. నీవు దేవుని మహిమను చూస్తావు. ఆ ప్రభావము నుండి నీ చిన్న వ్యాపారం దీవించబడుతుంది. నీ చిన్న ఉద్యోగము ప్రమోషన్లతో నింపబడుతుంది. నీ చిన్న ఇల్లు ఇంకో 2-3 ఇల్లులుగా మారుతాయి. నీ ఆస్తి, నీ స్థలము, నీ సరిహద్దుల విశాలత అన్ని మార్పు వస్తాయి. మీరేమై ఉన్నారో మీరు తెలుసుకుని ప్రార్థన చేయండి. ఎందుకు పనులు ఆగిపోతున్నాయి, దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి అనుకుంటున్నావా? నీకు నీవుగా ఆశీర్వాదాన్ని పిలుచుకునే దమ్ము నీ డోర్లు మూయబడ్డాయి. నీ ప్రవర్తన సరిలేక, నీ ప్రవర్తన బాగుంటే నువ్వే మాట్లాడతావు, ఏ గుమ్మములారా, నా 12 గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనుడని మాట్లాడతావు. 12 ద్వారాలు తెరవబడితే నీ కుటుంబము రాజుల రాజు కుటుంబముగా మారిపోతుంది. అధికారుల కంటే అధికారుల కుటుంబంగా మారిపోతుంది. ఎన్నో వింతైన కార్యాలు జరిగిపోతాయి. జస్ట్ నీ బుద్ధి మార్చుకుంటే. మీ మనసులు కడిగివేయబడును గాక. మీ కీడు దూరం అవును గాక. దేవుడు మీ ప్రార్థన ఆలకించును గాక. తిరిగి గొప్ప ఆస్తి జవాబు మీకు అనుగ్రహించును గాక.